అందరికీ నమస్కారం. నా పేరు రమణి. దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ వి పద్మజ గారు సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ మెడ్సీ హాస్పిటల్ విజయవాడలో ఉన్నారు. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అనేక సమస్యల గురించి ఉన్న సందేహాలని డాక్టర్ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఒక పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుందా మేడం? కొంతమందికి ఉంటుంది. అందుకనే దీన్ని మేము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ప్రైమరీ అంటే ఫస్ట్ నుంచి ఎవరు పుట్టలేదు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ లాస్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, 3వ నెలలో అబార్షన్ అయిపోతుంది, లేకపోతే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, అది అబార్ట్ అయిపోతుంది, లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుంది. లివింగ్ చైల్డ్ లేకపోయినా ఏ ప్రెగ్నెన్సీ వచ్చినా మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని ప్రూఫ్ ఉంటే యూ కాల్ ఇట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. అయితే బేసిక్గా ఏంటి అంటే హ్యూమన్ బాడీ ఇప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. మనము 18 ఏళ్ళకి వయసు అప్పుడు ఎలా ఉన్నాము, 25కి ఎలా ఉన్నాము, 30కి ఎలా ఉన్నాము, ఒకేలాగా ఉన్నామా? లేదు. సో బాడీలో సిస్టమ్స్ మారుతున్నప్పుడు రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ కూడా మారుతూ ఉంటుంది. కొంతమందికి ఇన్హెరెంట్గా వాళ్ళకి బేబీ పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ చిన్న వయసులో పెళ్ళైపోయి 3 పిల్లలు ఒకే చోట ఉండి అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ డైట్ తీసుకుంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వెంటనే అందుతుంది. కానీ తర్వాత వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్తో విమెన్ కొంతమంది బాగా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. కొంతమందికి ఇంతకుముందు ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉందనుకోండి, టైంతో పాటు ఓవేరియన్ రిజర్వ్ ఇలా తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు ర్యాన్ చేసుకునేసరికి ఓవరీ లోపల బేబీని తయారు చేసే ఫాలికల్స్ వాటిల్లోంచి విడుదలయ్యే అండం క్వాలిటీ చాలా తగ్గింది అనుకోండి, ఇప్పుడు కష్టం వస్తుంది. ఇంతకుముందు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు గర్భసంచి లోపల బేబీ అతుక్కోవటానికి ఆ ఫైబ్రాయిడ్స్ అడ్డు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ పెరగచ్చు. అవును మేడం. తర్వాత డెలివరీలో కొంతమందికి సడన్గా ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత హార్మోన్ తేడాలు వచ్చి ఇవి ఉండవచ్చు. లేకపోతే ఎండోమెట్రియాటిక్స్ అనేవి పెరిగి ఉండొచ్చు. లేకపోతే వెయిట్ పెరగటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల అండం కరెక్ట్గా విడుదల కాకపోవచ్చు. అలాగే మగవాళ్ళ హెల్త్లో కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు కదా. కొంతమందికి చిన్న వయసులోనే బీపీలు వచ్చేస్తాయి, చిన్న వయసులోనే షుగర్లు వచ్చేస్తాయి. అండ్ మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఈ స్ట్రెస్, లైఫ్ స్టైల్, స్లీప్, ఎక్సర్సైజ్, డైట్ మీద చాలా 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 డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు కౌంట్స్ బాగానే ఉండవచ్చు, లేకపోతే ఈ అమ్మాయిది ఫర్టిలిటీ చాలా ఉండవచ్చు. సో బార్డర్ లైన్లో మేల్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తక్కువనంది. ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఇంకా తగ్గింది అనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయి హెల్త్ కొంచెం తగ్గుతుంది కదా, సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనము చూసుకుని వీ రైట్ డౌన్ ప్రోగ్నాస్టిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఒక కపుల్ని మనము ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దీస్ ఆర్ ద గుడ్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ వరీడ్ అబౌట్ అండ్ దీస్ ఆర్ ద ప్రోగ్నాస్టిక్ ఫ్యాక్టర్స్. సో ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఉండటం ఈజ్ అ గుడ్ ప్రోగ్నాస్టిక్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకసారి బేబీని తయారు చేయగలిగిన కెపాసిటీ ఉన్న రీప్రొడక్టివ్ సిస్టమ్ మళ్ళీ ఇంకొకసారి చేయగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్స్ థరోగా చేయించుకోవాలి. అండ్ రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా టైం లిమిటెడ్. సో ఎప్పుడైనా సరే మనము ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పెట్టుకుంటే అది ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ అదే చేసి మళ్ళీ అదే చేసి మళ్ళీ అదే చేసి మళ్ళీ అదే చేసి అట్లా వెళ్ళకూడదు. సో ఏదైనా సరే పని చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి. సో 3 to 4 months తీసుకోవచ్చు. అది వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, యూ నీడ్ టు గో ఇన్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో అందుకు ఫస్ట్ మనము దిస్ ఇస్ ద డయాగ్నోసిస్, దిస్ ఇస్ ఈ పరీక్షలు చేయించుకోవాలి, దీన్ని బట్టి వీళ్ళకి అవకాశం ఎంత ఉంది, దీంట్లో ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీంట్లో ఇన్ని గుడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనము టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే మెనీ పీపుల్ ఈ ఉన్న మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీస్తో ఆల్మోస్ట్ 85% ఆఫ్ పీపుల్కి ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఓకే మేడం. అసలు ఇన్ఫర్టిలిటీ అనే సమస్య రావడానికి గల కారణాలు ఏంటి మేడం? అసలు కారణాలు చాలా ఉంటాయి. సో బేసికల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఏవైతే ఆర్గన్ సిస్టమ్స్ పని చేయాల్సిన విధానం ఉంటుందో అది పనన్నా చేయలేదు,
లేకపోతే కరెక్ట్గా అన్న పని చేయలేదు, లేదంటే మేల్ అండ్ ఫీమేల్ దాని మధ్యలో మిస్ మ్యాచ్ ఉంది. సో ఇలా మనం డివైడ్ చేసుకుని చూసుకోవాలన్నమాట. మగవాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్స్ రావాలి, స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ టైట్గా ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి ఉంటుందన్నమాట. స్పర్మ్ ఈదుకుంటూ ఆ ప్యాకేజ్ని మనకి ఎట్లా అయితే అమెజాన్ డెలివరీ చేస్తుందో అట్లా ఆ ప్యాకేజ్లో ఉండే డిఎన్ఏ మెటీరియల్ని ఆడవాళ్ళకి ఓవ్యులేట్ అయినప్పుడు అండము ఎప్పుడైతే ట్యూబ్లో ఉంటుందో ఆ టైంకి డెలివర్ చేయాలి. సో మగవాళ్ళ హెల్త్ బాగుండాలి, వాళ్ళకి స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటి అలవాట్లు లేకుండా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ రీజనబుల్లీ నార్మల్ లెవెల్లో ఉండాలి. స్ట్రెస్ అనేది అందరికీ ఇన్ఎవిటబుల్, బట్ హౌ వీ హ్యాండిల్ స్ట్రెస్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ డైట్ ఉండాలి, గుడ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉండాలి, అండ్ గుడ్ హైడ్రేషన్ ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పుడు, మేల్ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు, వాళ్ళకి షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్ లేనప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ యూజువల్గా గుడ్ ఉంటుంది. సో వీటిల్లో ఏది ఎక్కడ తేడాలున్నా స్పర్మ్ ప్రొడక్షన్ బ్యాడ్ ఉంటుంది, అందుకు అది చెక్ చేసుకోవాలి. అలాగే ఆడవాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్, ఆడవాళ్ళ హార్మోన్ సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేయాలి, గర్భసంచి ఉండాలి, లోపల లైనింగ్ సిస్టమాటిక్గా హార్మోన్స్కి రెస్పాన్సివ్ ఉండాలి, ట్యూబులు తెరిచి ఉండాలి, కరెక్ట్గా టైం ప్రకారం అండం విడుదలలో ఉండాలి, ఆ టైంలో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ కలవాలి, వెళ్ళే దారిలో అడ్డంకులు లేకుండా ఉండాలి. సో ఇవన్నీ సిస్టమ్స్లో ఏది ఎక్కడ తేడాలున్నా కూడా ప్రెగ్నెన్సీలు రావు. సో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కూడా మనము టెస్ట్లు ఇలా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే మేడం.